పెద్ద చిన్న గౌరవం లేకుండా గౌరవం ఇచ్చి మాట్లాడాలి మహేష్. నేను చెప్తున్నా, నువ్వు మహేష్ నాకు తెలుసు, నువ్వు ఆ మనగలనే ఉంటావు. ఉప్పు వెంకటేశ్వరని మాత్రం మరి అంత టూ మచ్గా నువ్వు తిట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పేదవాళ్ళ కోసం పేదలు అందరూ మంచిగా బతకాలి. పార్టీలల్లో అందరూ అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలల్లో పదవి ఉన్నవాడు ఏం పని చేయలేదు ఎందుకో. ఆయన పదవి లేకుండా పేదవాళ్ళని ఎంతోమందిని విద్యార్థుల గురించి ప్రతి ఒక్కరి గురించి అందరికి మహిళల గురించి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అవన్నీ ఇస్తుండు. దాని గురించి ఎందుకు నువ్వు పదవులు ఉన్నావు కదా అని చెప్పి ఎందుకు ఖండించలేవు? పదవులు ఉన్నోని ఖండించు, ఖండించి లేనోని ఉన్నోని అందరిని ఒక్క ఐకమత్యం గురించి చెప్పు. ఎమ్మెల్యేకి చెప్పు, సీఎం చెప్పు. మేము కూడా వస్తాం మహిళలు. ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అని చెప్తలే మేము. అన్ని పార్టీల విషయంలో అంటే మంచి పని చేసేవానికి అన్ని అందరం సపోర్ట్ ఇద్దాం. పోదాం. కాంగ్రెస్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే అని మేము తిరిగితే, ఆడవాళ్ళు మహిళలు అని తిరిగితే 100 సార్లు తిప్పుకొని వాడు మాకు పని చేయలేదు తెలుసా. అదే ఉప్పు వెంకటేశ్వర చేసిండు మాకు పని. మరి వీడు ఎందుకు చేయలేదు? ఎమ్మెల్యే ఎందుకు చేయలేదు? నీకు అంతగానో ఉరుకుతుంది మహేష్. పద్ధతి కాదు నీది అట్లా మాట్లాడడం. మనం అంతా ఒకటే, అన్ని కులాలు ఒకటే, అంతా ఒకటే, కానీ అట్లా మాట్లాడద్దు. నువ్వు చిన్న పెద్ద అనేది గౌరవం ఇవ్వాలి. సరే, డబ్బు అహంకారం అని నువ్వు అంటున్నావు కదా, డబ్బు అహంకారంతో ఏం పని ఉంది? మనకు చేసింది పనులు, మనకు ప్రజలను కాపాడినోడు కావాలి. ఏ పార్టీ అని కాదు, ప్రజలను కాపాడినోడే కావాలి. మనం ఇంతమంది దగ్గరికి పోయినా, నేను ఆచార్య దగ్గరికి పోలేదు కానీ అలా ఉన్న కౌన్సిలర్ల కిందకి పోయినా, ప్రతి ఒక్క దానికి పోయినా, మాకు పనులు చదవలేవా, ఇట్లా పనులు అవుతలేవా అని చెప్పి ఏడ్చుకుంటా 10 మంది మహిళలు ఏడ్చుకుంటా పోయినాం. ఎమ్మెల్యే కాడ 20 సార్లు 100 సార్లు తిప్పుకొని మాకు పనులు వేయలేదు. వాడిని ఏమనాలే మేము మహిళలం? మేము వేయలేదా ఓట్లు? మేము వేసే గెలవలేదా? అందరు వేసినా కదా గెలిచేది. నువ్వు ఒక్కని వేసే, నేను ఒక్కని వేసే గెలవడు. ప్రతి ఒక్కడు వేసే గెలిచాడు. వెలిజాలంటున్నావు. అంతరం ఎంత దూరం ఉంది? అంతరంకి వెళ్ళి మొత్తం వెలిజాలకి మొత్తం మాది అంతరం, మాది కూడా తోలుకపోదాం. ప్రజలను ఎంతమంది ఉపయోగించిన కూడా చూపిస్తాను నేను. ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకోలేదని అంటే కానీ ఫోన్లలో అడ్డగోలుగా మాట్లాడి పెట్టొద్దు. నువ్వు పద్ధతి కాదు అట్లా మాట్లాడవు. ఆయన కావును ఇప్పుడు ఇలా అనవసరంగా మనం అందరం కష్టపడి గెలిపించినాం కదా, గెలిపించినాక ఎవరైనా ఒక మాట తప్పు చేసి అనవచ్చు. అంటే ఏమైంది? బాధ ఏముంది? పతనాయకనకు లేని బాధ మీకెందుకు? ఎమ్మెల్యే కూడా అవును, టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యే చేసి ఉన్నాడు. ఆయన ఏం పనులు చేసిండు? జయపాల్ యాదవ్ ఏం పనులు చేసిండు? ఇంతగానో నోటు తెచ్చి చిన్న బోర్ వేపియనా మాకు ఇక్కడ గుర్రంగుట కానీ అంటే ఒక బోర్ వేపియలే. సూదులు అయిపోయి 5 రోజులు అయితే నీళ్ళు లేక. మనుషులకి చూసుకొని మాట్లాడుకోవాలి. ఎవరైనా సరే ఒకటే. మనకు పగలు పందాలతో అవసరం లేదు, మాటలతో పని, పనులతో పని. నువ్వు ఆయన నువ్వు తిట్టడం అవసరం కాదు, పనులు చేయించాలి అంతే. పేదవాళ్ళకి పనులు జరగాలి. ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు. పేదవాళ్ళకి ఫస్ట్ పనులు జరిగినాక తర్వాత పార్టీల విషయంలో చూసుకోండి. గెలిపించుకోండి, ఓట్లేసి మహిళలతోటి జనాలతోటి మంచిగా ఉండి ఓట్లు వేయించుకోండి. కానీ పనులు చేయకుండా నువ్వేంది నేనేంది అని అనుకుంటే కుదరదు అది. ఓకేనా మహేష్? చెప్తున్నా నీకు కూడా మంచిగా నువ్వు అనవసరంగా అడ్డగోలు ఎవరిని తిట్టకు. చిన్నపిల్లలాగానే ఉండాలి. పెద్దోళ్ళని చిన్న పెద్దలు కూడా మాట్లాడదు. ఆచారాన్ని అనుకొని ఉప్పు వెంకటేశ్వర అనుకొని వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. వాళ్ళకి ఎప్పటి నుంచో స్నేహం ఉంది, వాళ్ళు అనుకుంటారు, నడుస్తుంది.